ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో ఓ పక్కన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదే సందర్భంలో మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు తటస్థుడుగా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారనుకుంటున్నా, లేదా హిందుత్వవాదిగా జనం ముందుకు వస్తారనుకుంటా. తాజాగా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నిన్న కూడా తగలబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గదా! ఎవడో అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఏది హసీనాని చంపడానికి కారణమైనటువంటి నాయకుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపితే అక్కడ పెద్ద ఎత్తున హింస జరుగుతోంది, విధ్వంసకాండ జరుగుతోంది. అందులో హిందువుల మీద ప్రత్యేకించి దాడులు జరుగుతున్నటువంటి వేళ ఒక్కడు కూడా స్పందించినటువంటి నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులని, నరమేధాన్ని ఖండించని వాళ్ళు అసలు భారతీయులేనా అని ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించిన రాజకీయ పార్టీలకు అసలు భారతదేశంలో ఉండే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. వీటిని ఖండించలేని వాళ్ళని మనమే దేశం నుంచి బహిష్కరిస్తాం అని ప్రకటించారు. ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఆయన నేరుగా ప్రశ్నిస్తున్నారు, ఏమిటి ఈ ధోరణి అంటూ. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇప్పుడున్నటువంటి ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నిలదీస్తున్నారు. ఏదైతే దానికి సంబంధించి ఒక టీవీలో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్ను కూడా ట్యాగ్ చేస్తూ మరి ప్రశ్నించారు.